ఈరోజు మనం సిమ్టమ్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇన్ఫర్టిలిటీ ఉంది అనేది మనకు ఎట్లా తెలుస్తుంది, ఏ సైన్స్ ద్వారా మనకు తెలుస్తుంది అనేది తెలుసుకుందాం. సో ప్రతి 100 మందిలో ఒకరికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అజూస్పర్మియా ఎందుకు వస్తుంది, కణాలు లేకపోవడం అనేది ఎందుకు వస్తుంది? సో దానికి 3 కారణాలు విభజిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిస్ని మనం ఒక ఫ్యాక్టరీలా ఊహించుకుందాము. బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వాలి టెస్టిస్కి స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేయమని. ఆ స్పర్మ్స్ దారిలో నుంచి బయటికి రావాలి సెమెన్లోకి. సో బ్రెయిన్ని ఆర్డర్ అని అనుకుందాము. వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇన్ఫర్టిలిటీ అనేది ఇందులో ఉండొచ్చు. నెక్స్ట్ పెయిన్ ఉండడం, పీరియడ్ అప్పుడు పెయిన్ ఉండడం, డిస్మెనోరియా అని చెప్తాము. సో ఇంతకుముందు లేని పెయిన్ ఇప్పుడు సడన్గా అపియర్ అయ్యింది, పీరియడ్ అప్పుడు బాగా కడుపు నొప్పి వస్తుంది. ఇవన్నీ ఎండోమెట్రియోసిస్, అడెనోమయోసిస్లో కనిపిస్తుంది. పీరియడ్ తర్వాత కూడా పెయిన్ ఉండడం, సో పీరియడ్ తర్వాత కూడా మధ్య మధ్యలో కడుపు నొప్పి బాగా అనిపించడం, ఇది యూజువలీ ట్యూబల్ ప్రాబ్లం, హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ రావడం, లేకపోతే ట్యూబ్లో నీరు నిండడం, వీటి వల్ల ఉంటుంది. అండ్ గర్భసంచి పచ్చవడం అని చెప్తాం కదా, పిఐడి. సో ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉన్నా పెయిన్ అనేది పీరియడ్ టైంలో కాకుండా మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది.